శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జనవరి మాసంలో 9వ తేదీ అనగా మనకి గురువారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచర రీత్యా, గ్రహస్థితుల రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా? ఈ రోజున ఈ రాశి జాతకులు అద్భుతవంతమైన మార్పు కలగబోతోంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ మార్పు అయితే ఈ రోజున ఈ రాశి జాతకులకు సంభవించబోతోంది. కని విని ఎరుగని రీతిలో ఈ రోజునే ఇలా జరగబోతోంది. అసలు తులారాశి జాతకులకు ఈ రోజున ఏం జరగబోతోంది? ఆ యొక్క అద్భుతవంతమైన మార్పు ఏమిటి? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు మాకు ఇంట్రెస్ట్ కలిగించిన వారు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ రోజున ఏ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు మిక్కిలి సంతోషకరమైన ఫలితాలు కలుగుతాయో, అననుకూల ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రోజున ఏ పరిహారాలు పాటించాలో కూడా సంపూర్ణ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రం మీ యొక్క గోచార రీత్యా ఎలా ఉంటుంది అనేది చూస్తే గనక ఈ జాతకులకు ఈ రోజున అద్భుతవంతమైన, ఎంతో పుణ్యవంతమైన, ఫలప్రదమైన స్థితి అనేది కనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా అదృష్టం మాత్రమే కాదండి, మీ యొక్క మంచి మనసు, మీ చల్లని మనస్సు, మీరు చేసే మంచి కార్యాల్లో, మీరు చేసే బృహత్తరమైనటువంటి ఎదుటి వారికి చేసే సహాయ సహకారాల్లో ఇవి అన్నీ కూడా ఈ రోజున కూడుకొని రాబోతున్నాయి. మీరు చేసిన మంచి పనులకు తాలూకా ప్రతిఫలితమైతే ఇన్నాళ్లకు మీ జీవితంలో ఈ రూపంలో ఈ రోజున కలగబోతోంది. ఉన్నత స్థితిని చవి చూడబోతున్నారు. కలలో కూడా ఊహించని యోగం ఈ రోజు మీకు కలగబోతోంది. మీ మాటకు పదును వస్తుంది. సంఘంలో పేరు పెరుగుతోంది, గౌరవం పెరుగుతోంది. మీ మాటకు కట్టుబడి ఉండేవారు మీ చుట్టూరా ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క పని కూడాను మీకు గుర్తింపునే కాకుండా ఆదాయాన్ని కూడా తీసుకురాబోతోంది. ఆర్థిక స్థిరత్వాన్ని కలగచేసి అనేక రకాల అవకాశాలు ఈ రోజున కోకొల్లలు మీకు వస్తాయి. అందివచ్చిన ఏ చిన్న అవకాశమైనా మీరు ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేయకూడదు. చిన్న అవకాశమైనా కూడాను మీరు ఉపయోగించుకోండి. అందులో మీకు తృప్తి కలుగుతుంది. మీకు కావలసినది దక్కబోతూ ఉన్నది. అలాగే మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా ఈ రోజున లాభదాయకంగా, ఫలప్రదంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. అతి సులభంగా పనులు అయిపోయినట్లు మీ మనసుకు అనిపిస్తోంది. మీరు చేసేటటువంటి పనుల్లో కొంత శ్రద్ధ పెట్టి చేయండి. తత్ఫలితమే ఆ కారణంగానే మీరు ఈ రోజున అయితే గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధించే అవకాశాలు అయితే తప్పక కానవస్తున్నాయి. ఇక తులారాశి జాతకులు మీ ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకుంటే గనక మీకు ఉండేటటువంటి సమస్యలు అనేవి చిన్నవి అయినా పెద్దవి అయినా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి, ఆ యొక్క బాధ నుంచి, ఆ యొక్క మానసిక ఇబ్బంది నుంచి అయితే బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజున మీకు ఆనందదాయకమైనటువంటి జీవితం అనేది పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదండి. ఇది అక్షర సత్యమో. తులారాశి వారి జాతకులు ఈ రోజున సానుకూల ఫలితాల్లో సానుకూల పరిస్థితులు అనేవి ఏర్పడేటటువంటి సూచన మీ యొక్క జీవితంలో అయితే కనిపిస్తోంది. ఈ రోజున సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అదేవిధంగా మీ యొక్క వృత్తి, ఉద్యోగ,
వ్యాపార పరంగా ఏ రంగాల్లో ఉన్నా కూడా కళారంగమైనా రాజకీయ రంగమైనా ఎటువంటి రంగాలలో ఉన్న తులారాశి జాతకులు ఆ విషయాలలో ఉన్నటువంటి సమస్యలు వివాదాలు ఏమైతే ఉంటాయో మీరు వేటి గురించి అయితే ఇబ్బంది పడుతూ మానసిక వేదనకు గురి అవుతున్నారో ఇప్పుడు ఆ యొక్క సమస్యలు సంపూర్ణంగా కూకటి వేళ్లతో సహా దూరమయ్యే అవకాశమైతే అద్భుతవంతంగా కానవస్తోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు ఉన్నటువంటి సంస్థలలో మీకు మీ యొక్క సహోద్యోగులకు మధ్య ఉన్నటువంటి వివాదాలు అనేవి దూరమవుతాయి. అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ యొక్క పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజున మీకు కావలసినంత దక్కబోతూ ఉన్నాయి. మీరు ఏదైతే తెలియక మదన పడుతున్నారో ఒక పనిలో మీకు తెలియని అంశం గురించి నేర్చుకోవాలనే కుతూహలం కలిగి ఉన్నారో ఈ రోజున సహోద్యోగులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, ఆ యొక్క సహాయం అనేది మీకు సంపూర్ణంగా చేస్తారో మీకు ఈ సమయంలో ఆ సహాయం తప్పక అంది వస్తుంది. ఇక అలాగే మీకు వాళ్ళ సహాయంతో ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధించే అవకాశం బలంగా కనిపిస్తుంది. ఇక ఈ తులారాశి జాతకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మంచి శుభవార్త ఈ రోజున వినే అవకాశం కానవస్తోంది. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే సంఘంలో కూడా మీకు మంచి పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు, ప్రముఖులు మీకు పరిచయం అవుతారు. వారి పరిచయాల కారణంగా కెరియర్ పరంగా మీకు వృత్తి, ఉద్యోగంలో వ్యాపార పరంగా కూడాను లాభపూరితంగా మీకు ఒక పని జరిగే అవకాశం కానవస్తుంది. అలాగే తులారాశి వ్యక్తుల్లో మీరు చేపట్టినటువంటి ప్రతి పని కూడాను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసే విధంగా కాలం అనేది కలసి రాబోతోంది. ఇక తులారాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పలుకుబడి అనేది పెరగబోతోంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు లాభదాయకంగా కాలం అనేది మారబోతోంది. అదేవిధంగా సినిమా పరిశ్రమ వాళ్లకు, నటీ నటులకు, దర్శక నిర్మాతలకు ఆశించిన విధంగా అవకాశం అనేది పొందే అవకాశం ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి కలుగుతోంది. ఈ రోజున తులారాశి వ్యక్తులకు అభిష్టాలు అనేవి త్వరగా నెరవేరే అవకాశం కానవస్తుంది. భూ, గృహ, వాహనాది యోగాలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి పనిలో కూడాను మీకు లాభం అనేది చేకూరుతోంది. శ్రేయస్సు పెరుగుతోంది. సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి మీరు చేరేటటువంటి అనుకూల కాలం అనేది ఇప్పుడు నడవబోతోంది. మీరు అర్హతను పెంచుకునే ప్రయత్నాల్లో ఫలిస్తాయి. వ్యాపార పరంగా లాభం ఉంటుంది. పదవి యోగం కూడా కనిపిస్తోంది. తులారాశి వ్యక్తులకు ఈ రోజున ఇటువంటి విధమైన ఫలితాలు అయితే కానవస్తున్నాయి. అయితే ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం తులారాశి జాతకులు అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం, మానసిక స్థిరత్వం కోసం, ఆర్థిక పరంగా అష్ట ఐశ్వర్యాలు పొందుకోవడం కోసం మీరు ఈ రోజున చేయవలసిన దేవతా ఆరాధన చూస్తే గనక గణపతిని పూజించండి. మీరు ఏదేని నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టినా కూడా గణపతిని పూజించి మొదలు పెట్టండి. ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు గణపతిని పూజించండి. తెలుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించి మీ యొక్క సమస్య, కోరికను గణపతికి విన్నవించుకుని ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళండి. అదేవిధంగా నవగ్రహాలకు కూడాను మీరు ఈ రోజున ప్రదక్షిణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. శుభం కలుగుతుంది. ఈ రోజున మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. ఇంటికి వచ్చిన పేదవారికి కడుపు నిండా ఒకరికి అన్నం పెట్టించండి. లేకపోతే స్తోమతకు తగ్గట్లుగా దానం చేయండి. లేదు కూడదు అని చెప్పి పంపించతో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీరు చేసే దాన ధర్మాల్లో భగవంతుని అనుగ్రహాన్ని సిద్ధిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.